హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మటన్ తెచ్చినప్పుడు అందరికీ సరిపోయేలా ఎక్కువ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కువ కర్రీతో పాటు టేస్ట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ మీకోసం అండి. మీరు వీడియో మొత్తం చూసేయండి. మీకు వీడియో నచ్చుతుందండి, రెసిపీ కూడా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. ముందుగా మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న మిరపకాయలు కలర్ కోసం అండి, కాశ్మీరీ మిరపకాయలు అంటారు కదా, ఇవి ఓన్లీ కలర్ కోసం అండి, అంత కారం అయితే ఉండదు. తర్వాత నేను ఎండుమిరపకాయలు తీసుకున్నా స్పైసీనెస్ కోసం. తర్వాత దాంట్లోకి ఒక వెల్లుల్లి మొత్తం కూడా ఇలా ఒలిసి వేసుకున్నా అండి. అంతే, ఈ త్రీని కూడా నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా కలర్ అయితే ఎలా వచ్చిందో. సో ఆ మిరపకాయల వల్ల ఆ కలర్ వస్తుందన్నమాట. సో తర్వాత స్టవ్ పైన మీరు కుక్కర్ పెట్టుకొని దాంట్లో మీకు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి. ఆ ఆయిల్ వేసుకున్నాక అది మరిగాక దాంట్లోకి అన్ని మసాలా దినుసులు కూడా వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే నేనైతే ఇలాచి కూడా వేసుకున్నా. తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, మీకు గ్రేవీ బాగా దిగుతుందనమాట. సో మటన్ కొంచెం వేసినా కూడా దానికి ఇప్పుడు 1/2 కేజీ మటన్ తీసుకుంటే మీరు 1/2 కేజీ ఉల్లిపాయలు ఇంకా ఎక్కువగానే వేస్తే మీకు మటన్ కూర అనేది ఎక్కువగా వస్తుందండి. సో ఇక్కడైతే నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నా అండి. తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసేసి పసుపు ఉప్పుతో క్లీన్ చేసేసి ఉల్లిపాయలన్నీ వేగాక, మరి ఎక్కువ వేగవసరం లేదండి, కొంచెం వేగాక దాంట్లో మీరు ఈ మటన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు సరిపోతుందండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు వేసేసుకోండి. తర్వాత కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పేస్ట్లో నేను వేసాను కదా, దానికి తగ్గట్టు కాకుండా మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి. తర్వాత దాంట్లోకి ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు యాడ్ చేసుకోండి. మనము పెరుగు కానీ ఉల్లిపాయలు కానీ ఎక్కువగా వేస్తే గ్రేవీ బాగా దిగుతుందండి. మొత్తం ఒకసారి కలుపుకొని చేస్తున్నంతసేపు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి వేడి నీళ్ళు వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకుంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. సో మీరు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ అంతా కూడా మరిగాక దానిపైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, కూర చేసుకోవడం చాలా ఈజీ అండి, గ్రేవీ బాగా దిగుతుంది. ఒక 4 నుంచి 5 విజిల్లు మీడియం ఫ్లేమ్లోనే, హైలో పెట్టకండి, మరీ లోలో పెట్టేకండి, మీడియం ఫ్లేమ్లో పెడితే చూసారు కదా గ్రేవీ అనేది చక్కగా దిగుతుందండి. అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ప్రొసీజర్ అంతా చూసారు, చేయడం చాలా ఈజీ అండి, టేస్ట్ బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్.